హాయ్ అమ్మ. నేను ఇన్నర్విట్ క్లబ్ నుంచి వచ్చాను. నా పేరు సులోచన. మాది ఒకటి ఎన్జిఓ ఉంది, ఇంటర్నేషనల్ ఉంది మాది. సో ఇవాళ ఎందుకు మీకు అందరికి గ్యాదర్ చేసామంటే ఈ 1 వీక్లో మనకి అంటే మదర్ ఫీడింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. న్యూలీ మదర్స్ అవుతున్నారు కదా, వాళ్ళ గురించి ఈ ప్రోగ్రామ్ ఉంది. దాని గురించి అయినా మా కొన్ని డాక్టర్స్, ఇద్దరు మేడం, సవితారాణి మేడంకి అండ్ డాక్టర్ హరికృష్ణ పీడియాట్రిషియన్ సార్కి పిలిచాము. సో ఫస్ట్ మేము మా ప్రెసిడెంట్ రూపాకి పిలుస్తున్నాం, ప్లీజ్. దాని తర్వాత డాక్టర్ సవితారాణి మేడంకి పిలుస్తున్నాను, స్టేజ్ పైన రండి మేడం. డాక్టర్ హరికృష్ణ పీడియాట్రిషియన్స్ అమ్మ. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఏదైనా ఉంటే మేడం అండ్ సార్ మీకు అన్నీ చెప్తారు. సరేనా? థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఎందుకు, ఏం గురించి చేశారు మేడం? Thank you, Rupa. Thank you, Rupa, for inviting me for this. Thank you చెప్తున్నాను నాకు ఈ చిన్న ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనము ఈ ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకు ఈ ప్రోగ్రామ్ జరుపుకోవాలి, ఎందుకు ఈ తల్లిపాల వారోత్సవాన్ని జరుపుకోవాలి అంటే చాలా మందికి చాలా డౌట్స్తో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ని సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. సో ఈ అవగాహన కోసమే, అంటే ప్రజల్లో కానీ, హెల్త్ కేర్ వర్కర్స్లో కానీ, ఈ పేషెంట్స్కి కానీ అవేర్నెస్ కోసమే మనం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వారాన్ని మనము ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ మొదటి వారంలో సెలబ్రేట్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే పాలు సరిపోవట్లేదు, పాలు వస్తాయా లేవా అనేసి వాళ్ళు పాప ఏడుస్తుంది, పాలు సరిపోవట్లేదు అని ఇమీడియట్గా పుట్టిన తర్వాత వెంటనే పూట పాలు కానీ లేకపోతే మనకి తేనె లాంటివి తాగిస్తూ ఉంటారు. సో ఫస్ట్ 3 డేస్లో వచ్చే పాలు ఏదైతే కొలెస్ట్రాల్ అంటారు, మురుగు పాలు అంటారు. అవి కొంచెం చిక్కగా ఎల్లో కలర్లో ఉంటాయి. అవి యాక్చువల్గా అంటే బేబీకి మనం అందరికీ టీకాలు ఇస్తాం కదా, ఇది మొదటి టీకా కింద మనం కన్సిడర్ చేయాలి. అంటే ఈ చిక్కల అంటే 1 డ్రాప్ వచ్చే ఈ మురుగు పాలు అమృత తుల్యం. సో దీంట్లో మనకి చాలా యాంటీబాడీస్ ఉంటాయి. సో అవి తప్పకుండా ప్రతి స్త్రీ తన బేబీకి తాగించాలి. సో పాలు అనేటివి బేబీ యొక్క హక్కు, అది మనం ఎప్పుడు కూడా తీసేయకూడదు. చిన్న చిన్న కారణాలు ఉంటుంది, అవగాహన లోపంతోనే. సో పాలు రాకపోవడం అనేది అసలు సమస్య కాదు. మరి పాలు ఎందుకు కొంతమంది ఇవ్వట్లేదు అంటే అవగాహన లోపం, రావట్లేదు, సరిపోవట్లేదు, పాప ఏడుస్తుంది. సో పాప ఏడవడానికి చాలా కారణాలు ఉంటాయి, కేవలం పాలు కోసమే కాదు. కాబట్టి ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారో, గర్భిణీ స్త్రీ, సో వాళ్ళందరికీ మనకి ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి అవగాహన ఉండాలి. సో ఈ అవగాహన ఉన్నప్పుడు కేవలం నా పాలే ఇస్తా అని తను సైకలాజికల్గా, ఫిజికల్గా ఎప్పుడైతే మోటివేటెడ్ ఉంటుందో పాలు రాకపోవడం కానీ, పాలు సరిపోకపోవడం కానీ ఉంటుంది. సో ప్రతి స్త్రీ పుట్టిన గంట లోపలే, సిజేరియన్ కావచ్చు, నార్మల్ డెలివరీ కావచ్చు, గంట లోపల కనుక ఎప్పుడైతే బ్రెస్ట్కి పెట్టుకుంటుందో డెఫినెట్గా పాలు స్టార్ట్. ఎవరైతే ఈ ముర్రు పాలు తాగిస్తారో వాళ్ళకి విరోచనాలు కానీ లేకపోతే అలర్జీ సమస్యలు కానీ ఉంటుంది. తల్లి పాలు తాగిన ప్రతి బేబీ ఎంతో హెల్తీగా ఉంటుంది. సో పాలు అంటే ఆవు పాలు తాగించవచ్చా? సో ఆవు పాలు ఆవు కోసము, ఆవు దూడ కోసము డిజైన్ చేయబడింది. అవి పాలు తాగించడం కరెక్ట్ కాదు. సో తల్లి పాలకి ఆవు పాలకి ఉన్న తేడా ఏంటి అంటే తల్లి పాలలో ఒక డిహెచ్ఏ అనే ఒక పదార్థం. ఎప్పుడైతే ఆ తల్లి పాలు తాగిన బిడ్డ ఉంటుందో ఆ డిహెచ్ఏ మూలంగా వాళ్ళకి ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి స్త్రీ అనుకుంటుంది, ప్రతి ఫ్యామిలీ అనుకుంటారు, మా ఇంట్లో ఉండే బేబీ చాలా షార్ప్గా ఉండాలి, తెలివితేటలు ఉండాలి, చదువులో రాణించాలి, అన్ని రంగాలలో రాణించాలి అనుకుంటారు. సో అవి కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కేవలం తల్లి పాలలో ఇవ్వాలి. ఎందుకంటే ఈ డిహెచ్ఎల్ మనకి ఆవు పాలలో కానీ ఈ గేదె పాలలో కానీ ఉండదు. సో ఆవు పాలు తాగిన పిల్లలు కొంచెం లావుగా ఉంటుండొచ్చు, కానీ వాళ్ళకి ఎలర్జీ సమస్యలు, ఉబ్బకాయము అలాంటివన్నీ వస్తాయి. ఎలర్జీ రావద్దు, ఫ్యూచర్లో వాళ్ళకి వెయిట్ ఎక్కువ పెరగకుండా, షుగర్ కానీ, బీపీ కానీ ఇలాంటివి రాకూడదు అనుకుంటే కేవలం తల్లి పాలు. ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months, అంటే మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే సరిపోతాయి. అంటే బయట అంటే సప్లిమెంట్స్ కానీ, వాటర్ కానీ కూడా తాగించాలి. సో ఎప్పుడైతే ఈ గర్భిణీ స్త్రీ మోటివేటెడ్ ఉంటుందో, తల్లిపాలు తాగిస్తుందో, సో తల్లి బిడ్డ ఇద్దరు ఆగబడుతుంది. సో చాలామందికి అపోహ ఉంటుంది, తల్లిపాలు తాగిస్తే అంటే తన షేప్ పాడుతుందనో ఇంకేదో అపోహ ఉంటుంది. సో తల్లిపాలతోని ముగ్గురికి ఉపయోగం ఉంటుంది. మొదటిగా ఏంటంటే తల్లికి ఏమేమి లాభాలు ఉంటాయి. సో తల్లికి ఏం లాభాలు ఉంటాయంటే
ఆ బిడ్డతో ఒక రకమైన అనుబంధం ఏర్పడుతుంది, ఆ టచ్తోని, ఆ ఫీల్తోని. సో ఒక రకమైన అవాచ్యమైన ప్రేమ కలుగుతుంది ఆ బేబీ పైన. సో ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ బేబీకి మదర్కి చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటారో ఆ బేబీ ఎమోషనల్గా స్టేబుల్ ఉంటుంది. సో అలాంటి అటాచ్మెంట్ కేవలం తల్లిపాలు ఇచ్చిన వాళ్ళలో. సెకండ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ పాలిచ్చిన తల్లులకి చాలా తక్కువగా ఉంటుంది. థర్డ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ అనేది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, తిరిగి తన పూర్వ శరీర ఆకృతిని పొందే అవకాశం ఉంటుంది. థర్డ్ ఏంటంటే ఈ ఎవరైతే తల్లిపాలు ఇస్తారో వాళ్ళకి బ్లీడింగ్ సమస్యలు అంటే డెలివరీ తర్వాత కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయ్యి వాళ్ళకి బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది, రక్తహీనత అనేది తక్కువగా ఉంటుంది. సెకండ్, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళు ఈ న్యాచురల్ కాంట్రాసెప్షన్ అంటే ఓవులేషన్ డిలే అవుతుంది. దాంతో వాళ్ళకి కుటుంబ నియంత్రణ పద్ధతి కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా తల్లి పాలిచ్చిన తల్లిలో ఉంటుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఖర్చు కూడా చాలా తక్కువ. బాటిల్ ఫీడ్ ఇచ్చిన వాళ్ళకి వాష్ చేయడము, బాటిల్స్ కొనుక్కోవడము, మిల్క్ కలుపుకోవడము, తర్వాత ఎవరైతే ఈ కోత పాలు తాగుతారో వాళ్ళకి మోషన్స్, విరేచనాలు, వాళ్ళకి ఇమ్యూనిటీ లేకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఆర్థికంగా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఓకే, ఇదంతా ఉంది. మరి సమాజానికి ఏంటి ఉపయోగం? బేబీకి ఉపయోగం అంటే తల్లిపాలు తాగిన బేబీ హెల్తీగా ఉంటుంది. తర్వాత కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, 7th మంత్లో డెలివరీ అవుతుంది, 8th మంత్లో డెలివరీ అవుతుంది, 9th మంత్లో డెలివరీ అవుతుంది. ఫార్ములా మిల్క్ అందరికీ సేమ్ ఉంటుంది. బట్ ఎవరైతే ప్రీటర్మ్ బేబీస్ ఉంటాయో ప్రీటర్మ్ బేబీకి కొన్ని ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఇమ్యూనిటీకి. సో 7th మంత్లో కనుక బేబీ డెలివరీ అవుతుంది, ఆ మదర్కి 7th మంత్లో బేబీకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో అలాంటి డిజైనర్ మిల్క్ అవుతుంది. 8th మంత్లో ఉన్న బేబీకి 8th మంత్ కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఫుల్లీ మెచ్యూర్ బేబీ వచ్చినట్టు వాళ్ళకి సరిపడింది. కొంతమందికి అపో బ్రెస్ట్ చిన్నగా ఉంటే పాలు తక్కువ వస్తాయి. బ్రెస్ట్ సైజుకి పాలకి సంబంధం లేదు. బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉన్నా తక్కువ రావు, పెద్దగా ఉన్నా ఎక్కువ రావు. సో ఇది ఎన్నిసార్లు ఇస్తుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది, బ్రెస్ట్ సైజ్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ కవల పిల్లలు ఉన్నారు, కవల పిల్లలు ఉన్నా కూడా ఇద్దరికి సరిపడ పాలు ఆ తల్లి బ్రెస్ట్లో రెడీ అవుతుంది. కవల పిల్లలు ఉన్నా, చిన్న బ్రెస్ట్ ఉన్నా, పెద్ద బ్రెస్ట్ ఉన్నా, ఫ్రీడమ్ బేబీ అయినా, ఫుల్ టర్మ్ బేబీ అయినా కేవలం తల్లిపాలు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మరి సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా తల్లిపాలు? సమాజానికి ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే తల్లిపాలు తాగుతారో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. సో మనకి గవర్నమెంట్లో హెల్త్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఊరికే ఈ జలుబు, జ్వరము ఇవి వచ్చి బేబీ అడ్మిట్ అవుతారు, ఆ హెల్త్ రిసోర్సెస్ అని వేస్ట్ అయిపోతాయి. ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం పోతుంది. తల్లిపాలు తాగిన పిల్లలకి చిన్న చిన్న జబ్బులు అలాంటివి ఏమి రావు. థర్డ్ ఏంటంటే ఈ మనకున్న రిసోర్సెస్ ఏంటి ఇండియాకి అంటే హెల్తీ కిడ్స్, అదే మనకున్న రిసోర్స్ అన్నమాట. సో సమాజానికి ఒక మంచి తెలివిగల చురుకైన పిల్లల్ని మనం అప్పచెప్పుకుంటాం. సో ఒక హెల్తీ చైల్డ్, ఒక హెల్తీ అడల్ట్ లాగా ఒక మంచి అన్ని రంగాల్లో రాణించి మన దేశానికి ఉపయోగం. సో తల్లికి, సమాజానికి, బిడ్డకి, ఫ్యామిలీకి, సో అన్నిటికీ కూడా ఉపయోగం ఏంటంటే తల్లిపాలు. ఫ్రీయే కదా, తల్లిపాలు ఫ్రీవే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. సో మా హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళందరికీ మేము తల్లిపాలకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ బుక్ ఇస్తాము. అది చదువు అని మరి వెనుకబడతాము. తర్వాత తల్లిపాల పైన ఒక నేను మాట్లాడిన టాపిక్ ఉంటుంది, అది వాళ్ళ చెవులో పెట్టేస్తాం. ఇక వినాల్సిందే వాళ్ళు. సో ఆ విధంగా మా వంతు కృషి మేము చేస్తాము. అండ్ మా హాస్పిటల్లో ఎవరు డెలివరీ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ని డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాము. అండ్ మా పీడియాట్రిషియన్స్ కూడా ఎంత మంచి పీడియాట్రిషియన్స్ అంటే ఎప్పుడు చూస్తే బేబీ మదర్ పక్కనే ఉంటుంది. సో మా బేబీస్ ఎవరు కూడా ఎన్ఐసీలో ఉంచరు, అన్లెస్ తప్పదు అన్న పరిస్థితుల్లో తప్ప మా పీడియాట్రిషియన్స్ ఎంత కోఆపరేటివ్ ఉంటారంటే డైలీ బెడ్ సైడ్ వచ్చి బేబీస్ వచ్చేస్తారు. వాళ్ళు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ని ఎంకరేజ్ చేస్తారు. సో ఒక మంచి పీడియాట్రిషియన్ ఉన్నారనుకోండి, బేబీ ఎప్పుడు మదర్ పక్కకే ఉంటుంది. సో అది మీరందరూ గమనించి, అంటే పుట్టిన తర్వాత కాదు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి జాగ్రత్తలు పాటించాలి. మంచి పాలు కావాలంటే సైకలాజికల్గా వాళ్ళు రెడీ ఉండాలి. నా పాలు మాత్రమే ఇస్తాను బేబీకి. సెకండ్ ఏంటంటే మంచి ఆహారం తీసుకొని, మంచి ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకొని, మంచి ద్రవ పదార్థాలు తీసుకొని, ఆ బేబీ పైన ప్రేమ కలిగి ఉంటే
మీకు వచ్చే బేబీ చాలా హెల్తీ బేబీ, ఇంటలెక్చువల్ బేబీ. ఈ అవకాశం ఇచ్చిన ఇండియన్ సభ్యులకి చాలా మంచి నాలెడ్జ్ మనకి ఇచ్చాము. మేడం సవితారాణి మేడంకి థ్యాంక్ యూ అని నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మన డాక్టర్ హరికృష్ణ పీడియాట్రిషియన్ డాక్టర్ కూడా తను మాట్లాడతారు వాళ్ళ గురించి, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవేర్నెస్ ఉంటారు. మన వైష్ణవి హాస్పిటల్లో ఇలాంటి ఒక చక్కనైన వాతావరణంలో మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఇన్నర్బీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారికి, వారి ప్రెసిడెంట్ అధ్యక్షులు రూపా మేడం గారికి, మరియు వాళ్ళ కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా, పాస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్కి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే నేను గత 4 to 5 years నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇన్నర్బీ నుంచి గవర్నమెంట్ సెక్టార్స్లో, ప్రైవేట్ సెక్టార్స్లో ప్రతి చోట కూడా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో చేశాము, చంద్రశేఖర్ కాలనీలో చేశాము, ఒకసారి గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో చేశాము. సో లాస్ట్ 4 to 5 years నుంచి మీతో అసోసియేట్ అయ్యి ఈ ప్రజలకి ఏదైతే ఉందో మంచి మెసేజ్ ఇవ్వడంలో మీరు ఎప్పుడు ముందుంటున్నారు. అండ్ మీరు ఇలాంటి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తుండాలని ఈ సభాపూర్వకంగా మీకు మా యొక్క మనవి. ఓకే, పోతే ఈరోజు మనము తల్లిపాల వారోత్సవంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాన్ని మనం జరుపుకుంటాము. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ని, ఈ విలువైన మెసేజ్ని ప్రతి పల్లెటూరు నుంచి, ప్రతి గ్రామం నుంచి మెట్రో సిటీ వరకు కూడా ప్రతి తల్లులకి, ఎక్స్పెక్టింగ్ మదర్స్కి అండ్ డెలివరీ అయిన మదర్స్కి అండ్ ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ తల్లిపాల వారోత్సవాలు అంటే కేవలం యాంటీనేటల్ మదర్స్కో లేకపోతే పాలిచ్చే తల్లులకు, ప్రెగ్నెంట్ ఉన్న స్త్రీలకే కాదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకోవడానికి శ్వేతా మేడం గారు ఇంతకుముందు ప్రతిదీ చెప్పారు. ఏంటంటే కేవలం తల్లిపాలు మంచిది, తొలి 6 months తల్లిపాలు పట్టియాలి అనేదే కాకుండా దీనికి సోషియో ఎకానమికల్గా ఈ ప్రోగ్రామ్ యొక్క ఈ మెసేజ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా మేడం గారు ఇంతకుముందు చెప్పారు. ఇందులో భాగస్వాములు ఎవరు ఉండాలి అంటే సమాజంలో బాధ్యత గల పౌరులు ప్రతి ఒక్కరూ కూడా తల్లిపాల వారోత్సవాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ప్రత్యక్షంగా పరోక్షంగా తల్లిపాలు అనేది మన సమాజం మీద ఏదైతే ఉంటుందో మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది ఈ సంస్కృతి అనేది. కాబట్టి ఈ సంవత్సరం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఒక థీమ్తో వస్తూ ఉంటుంది. ఈసారి క్లోజింగ్ ది గ్యాప్ అండ్ ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనే నినాదంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం ముందుకు వచ్చింది అన్నట్టు. సో మనము ఈ గ్యాప్ని క్లోజ్ చేయాలి. ఏ గ్యాప్ని క్లోజ్ చేయాలి అంటే సమాజంలో చాలా వరకు ఈ తల్లిపాల పైన ఇంకా కూడా అసమానతలు అండ్ కొన్ని అపోహలు ఇంకా వీటిపైన ఉన్నాయి. ఎందుకంటే గణాంకాల ప్రకారము ఇప్పటికి కూడా డెలివరీ అయిన ప్రతి తల్లి కూడా ఇప్పటికీ 50% లోపలే 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తున్నారు. 4వ నెల 3వ నెల వరకు డ్రాప్ అయిపోయి నా బిడ్డకి సరిపడా పాలు రావట్లేదు అనే కంప్లైంట్ ఇస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే నార్మల్ అయినా సిజేరియన్ అయినా తొలి అరగంట లోపే, గంట లోపే తల్లిపాలు పట్టియడంలో కూడా మనము అందులో కూడా 50% పై చిలుపు అనేది లేదు. మన టార్గెట్ ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం మనము తల్లిపాల వారోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నా కూడా దీని మీద కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగించడానికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఒక రోజుతో తల్లిపాల వారోత్సవాలు కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ డే అని పెట్టకుండా వీక్ అని పెట్టింది. దీని యొక్క ప్రాముఖ్యతని, ఎందుకంటే పుట్టిన తొలి గంట లోపలే మనం ఇచ్చే తల్లిపాలు అనేది ముర్రుపాలు అంటాము, కొలెస్ట్రాల్. అది ఒక తొలి టీకా లాంటిది. వజ్ర సమానమైన ఆయుధం ఎలా అయితే ఉంటుందో అలాగా జీవితాంతం పిల్లలకి ఒక రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి అది దోహదపడుతుంది. తల్లిపాలు మొదటి 6 నెలల్లో వచ్చే మురుపాలు. దాని మీద చాలా సమాజంలో ఏమనుకుంటారంటే అది మైలా కలర్లో వస్తుంది, ఎల్లో కలర్లో వస్తుంది, చెడు పాలని దానికి డిస్కార్డ్ చేస్తారు. ఇప్పటికి కూడా సమాజంలో అలా చేయకుండా చాలామంది వాళ్ళ సమాజంలో వేరు భిన్న సంస్కృతులు వాళ్ళు ఏం చేస్తారంటే డిస్టిల్ వాటర్ వేయడము, లేకపోతే హనీ డ్రాప్స్ వేయడము, జనం గుడ్లి అని ఇంకోటి లాంటివి వేయడము, మరియు పుట్టిన వెంటనే పాలు రావు, 2వ రోజు వస్తుంది, తొలి అయితే 3వ రోజు వస్తుంది అనే అవగాహన రాహిత్యంతో
పుట్టిన వెంటనే అరగంట లోపల తల్లిపాలు పట్టేయకుండా అలాగా దాన్ని కాస్త ఆ బాండింగ్ని ఏదైతే ఉంటుందో దూరం చేయడంలో ఈ అవగాహన రాహిత్యం అనేది ఉంది. దాన్ని రూపు నాపడానికే ఈ తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుతున్నాం. సో తల్లిపాలు మంచిది అనేది ఆ సంస్కృతి అనేది మంచిది అందరికీ తెలుసు. కానీ దీనికి ఎందుకు ఇలా మనము ఈ సమాజంలో దీన్ని తీసుకెళ్ళాలి ప్రాముఖ్యత చెప్పడానికి ఇలాంటి మీటింగ్స్ అనేది ఉపయోగపడతాయి. సో ఇటు పోతే ఈ తల్లిపాలు అనే సంస్కృతిని మనము ప్రొటెక్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఎవరు చేయాలి? సమాజంలో ఎన్జిఓస్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రైవేట్ హెల్త్ బాడీస్ కావచ్చు, అలాంటి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తల్లిపాల సంస్కృతిని మనం కాపాడి దాన్ని ప్రమోట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడం మన అందరి యొక్క నైతిక బాధ్యత. సో ఇలాంటి సభ ద్వారా అందరికీ తెలవాల్సింది ఏంటంటే తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ఉంది అనేది. పోతే ఇంతకుముందు మేడం గారు చెప్పారు, తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి కలిగే లాభాలు ఉన్నాయి, తల్లికి కలిగే లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ తల్లిపాలు అనే సంస్కృతిని మనము బిడ్డకి కలిగే లాభాల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే మన భారతదేశంలో ఇప్పటికి కూడా ఏ పిల్లలైతే తల్లిపాలు తాగుతున్నారో వాళ్ళకి 57% వరకు ఈ నిమోనియా బారిన పడకుండా మనం కాపాడచ్చు. ఇప్పటికి కూడా 5 సంవత్సరాల లోపల పిల్లలు సంవత్సరానికి 8 లక్షల మంది చనిపోతున్నారు. మన భారతదేశంలో 5 సంవత్సరాల లోపల పిల్లలు చనిపోయే అతి ముఖ్యమైన వ్యాధుల్లో డైరియా, అతిసార మరియు నిమోనియా, ఈ రెండు కూడా ప్రధానమైన కారకాలు ఉన్నాయి. సో ఈ డైరియా, అతిసార, నిమోనియా ఏదైతే ఉంటుందో దీన్ని రాకుండా కాపాడాలి అంటే దానికి ఏకైక సంజీవిని ఏమిటంటే తల్లిపాలు. ఏ బిడ్డ అయితే మొదటి 6 నెలలు తల్లిపాలు తాగుతూ 2 సంవత్సరాల వరకు తల్లిపాలు తాగే పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. వాటికి ఏదైతే ఉంటుందో ఈ తల్లిపాలలో ఉండే సమతుల్యమైన ఆహారం, సహజ సిద్ధమైన పోషక విలువలు గల ఆహారం. సో ఇందులో ఏదైతే ఉంటుందో మనకు బాడీకి ఈ పుట్టిన పిల్లలకి 6 నెలల వరకు మనకు డెవలప్మెంట్కి కావాల్సిన ప్రతి యొక్క మనకు కావాల్సిన పోషక విలువలు మరియు పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మాంసకృతులు మరియు లిపిడ్స్ ఇవన్నీ కూడా సమపాలలో ఉంటాయి. తల్లిపాలలో ఉండే కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉంటుందో లాక్టోస్, గ్లూకోజ్ వీటి వల్ల మనకేమవుతుందంటే ఆ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు బిడ్డకు కావాల్సిన పిండి పదార్థాల వల్ల వాళ్ళకి డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. మోరోవర్ తల్లిపాలలో ఉండే మాంసకృతుల్లో ప్రోటీన్స్ ఏదైతే ఉంటాయో ఆ సిస్టిన్ కారిన్ అనే ప్రోటీన్స్ వల్ల వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ మంచిగా డెవలప్ కావడానికి ఇది దోహదపడుతుంది. ఇలాంటి ఈ అమినో యాసిడ్స్ అన్నీ కూడా సమపాలలో ఎదిగే పిల్లలకి మనోవికాసానికి అంటే డెవలప్మెంటల్ ఇంటాక్ట్ సర్వైవల్కి ఈ డెవలప్మెంట్కి కావాల్సిన ఈ ప్రోటీన్స్ అనేది డబ్బా పాలలో లేవు. డబ్బా పాలు కేవలము బిడ్డ యొక్క కడుపు నింపుతుంది, కానీ ఈ తల్లిపాలు మాత్రం కడుపు నింపడంతో పాటు ఓ బాండింగ్ని, ఓ లవ్ని, ఒక ఎఫెక్షన్ని ఆ ఫ్యామిలీ మొత్తానికి కలుపుతుంది. సో ఏ పిల్లలైతే తల్లిపాలు తాగుతారో వాళ్ళకి ఈ ఐక్యూ అనేది డబ్బా పాలు కంటే తాగే పిల్లల కంటే 1.5 to 2 times ఎక్కువ ఉంటుంది. సో మీ పిల్లలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇప్పుడున్న పరిస్థితులలో నెంబర్ 1 రావాలి క్లాస్లో అని అనుకుంటే ఖచ్చితంగా తల్లులు మీరు తల్లిపాలే పట్టాలి. మీ పిల్లలు ముద్దు ఉండాలి, చదువులో వెనుక ఉండాలి అని అనుకుంటే ఫెయిల్ అవ్వాలి అంటే డబ్బా పాలు పట్టాలి. కాబట్టి మనము ఈరోజు తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అనే నినాదాన్ని మీ ఊళ్ళోకి, మీ ప్రతి తల్లులకి, మీ గల్లీలో అందరికీ వెళ్ళేసి మీ మాట చెప్పండి. మొదటి 6 నెలలు తల్లిపాలు ఇవ్వాలి అండ్ 6 నెలల తర్వాత తల్లిపాలుతో పాటు 7వ నెల నుంచి మనము వీనింగ్ ఫుడ్ అంటాం, కాంప్లిమెంటరీ ఫుడ్, దట్ ఈస్ కాల్డ్ ఏదైతే ఉంటుందో ఉగ్గు అంటాం మన భాషలో. సో 6 నెలల తర్వాత 7వ నెల నుంచి తల్లిపాలతో పాటు ఉగ్గు కూడా పెట్టాలి. చాలామంది అవగాహన రాహిత్యం వల్ల ఏం చేస్తూ ఉంటారు, అప్ టు 8 months, అప్ టు 9 months వరకు తల్లిపాలే పడుతూ ఉంటారు. సో వాళ్ళకి 7వ నెల నుంచి వాళ్ళ యొక్క క్యాలరీ రిక్వైర్మెంట్స్, వాళ్ళ యొక్క ఎనర్జీ, వాళ్ళకి శక్తి అనేది సరిపోదు కేవలం తల్లిపాలతో. సో ఉగ్గు కూడా ఖచ్చితంగా పట్టాలి. సో చాలామంది ఉగ్గు పెట్టేసి ఈ తల్లిపాలు తగ్గించడం జరుగుతూ ఉంటుంది, నాకు రావట్లేదు అని. ఇలా కాకుండా ఖచ్చితంగా 6 నెలలు మరియు తల్లిపాలతో బిడ్డకు కలిగే లాభాల్లో నేను చెప్పినట్టు ఇంతకుముందు కేవలము పిండి పదార్థాలు, ప్రోటీన్స్, మినరల్సే కాకుండా ఈ విటమిన్స్, మినరల్స్ కూడా సమపాలలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థకి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఈ ముడిపాలు, తల్లిపాలలో ఉండే లాక్టో అల్బుమిన్స్ మరియు యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ అంటే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనో మాడ్యులేషన్ కోసం రోగ నిరోధక పెంపొందడానికి ఈ
ఈ తల్లిపాలు అనేది చాలా దోహదపడుతుంది. డబ్బా పాలలో క్యాలరీస్ ఎనర్జీస్ ఉంటుంది, కానీ రోగ నిరోధక శక్తి పెంపొందించే ఈ ఏదైతే ఉంటుందో దానికి ఆ గుణాలు అనేది ఉండవు. కాబట్టి ఖచ్చితంగా తొలి అరగంట లోపల సిజేరియన్ అయినా నార్మల్ అయినా తల్లిపాలే పట్టాలి. 6 నెలల వరకు తల్లిపాలు పడుతూ 2 సంవత్సరాల వరకు తల్లిపాలని కంటిన్యూ చేస్తూ 7వ నెలకెళ్ళి ఉప్పు తిప్పియాలి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ మనకు పల్లెటూరులో సిటీలో ఎక్కడైనా కానీ అంగన్వాడీ వర్కర్స్ ద్వారా అందరికీ అది బాలామృతం ఇస్తుంది. కానీ బాలామృతంకి ఎవరు తిప్పట్లేదు, వెళ్ళి బరువులకి కుడిది కింద వాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ బాలామృతం అనేది మన యొక్క శాస్త్రీయంగా మనకు దేశీయవాళీ సిరిలాక్ అన్నట్టు. సో చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇప్పటికి కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే ఎవరైనా పాల డబ్బాకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు. ఓకే, సెరిలాక్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు. ఎందుకంటే వాటిలో పోషక విలువలు ఎనర్జీ ఉన్నా కూడా రోగ నిరోధక శక్తి పెంపొందించే సహజ సిద్ధమైన తల్లిపాలలో ఉండే గుణాలు అనేది లేవు. కాబట్టి వాటికి ఎక్కడైనా మీరు చూడండి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. అండ్ మీరు ఖచ్చితంగా 6 నెలల వరకు తల్లిపాలు పట్టిన తర్వాత 7వ నెల నుంచి అనుబంధ ఆహారం అంటారు దాన్ని, అంటే వీనింగ్ కాంప్లిమెంటరీ ఫుడ్, అది ఖచ్చితంగా మీరు పట్టాలి. దాన్ని మన గవర్నమెంట్ వారు ప్రతి తల్లులకు కూడా అంగన్వాడీ టీచర్స్ ద్వారా మనకు బాలామృతం అని ఇస్తున్నారు. అది సహజ సిద్ధమైన సెరిలాక్ అనమాట లాంటిది. కాబట్టి అది కూడా 7 నెలల నుంచి తినిపించాలి. దాంతోపాటు పిల్లలకి ఎవరైతే తల్లిపాలు తాగుతారో వాళ్ళకి స్వల్పకాలిక లాభాలు మనం అనుకున్నాం. ఏదైతే ఉంటుందో రోగాలు బారిన పడరు, న్యూమోనియా, డైరియా, అతిసార, చెవి ఇన్ఫెక్షన్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ పండ్లు ఇవన్నీ రావు. అదే డబ్బా పాలు పట్టే పిల్లలకి ఏదైతే ఉంటుందో మాటి ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీ పండ్లు వస్తుంటాయి, అండ్ న్యూమోనియా బారిన పడతారు, డైరియా, అతిసార బారిన పడతారు. వీటి అన్నిటి నుంచి కూడా మనం సంరక్షించుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక స్వల్పకాలిక అయిపోయింది. దీర్ఘకాలిక లాభాలు ఏమిటంటే ఈ లాంగ్ టర్మ్ డిసీజ్ అయితే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం. సో పిల్లలకి ఎవరైతే తల్లిపాలు తాగుతారో వాళ్ళకి మనకు డయాబెటీస్ కావచ్చు, అండ్ రెండోది హైపర్ టెన్షన్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, అస్తమా కావచ్చు, ఇలాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా దీర్ఘకాలికంగా మనకి ఎక్కడైనా చూడండి హాస్పిటల్స్ అన్నీ కూడా 40 years దాటిన వాళ్ళన్నీ కూడా చికిత్సిస్తూ ఉంటాయి. ఏముందంటే బీపీ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, ఒబేసిటీ వచ్చేసింది అని. వీళ్ళందరికీ ఇవి వచ్చేసినాయంటే చిన్నప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు తల్లిపాలు పట్టలేదన్నట్టు, వాడు తాగలేదన్నట్టు. సో ఇవన్నీ రావద్దు మీ పిల్లలకి అంటే మీ యొక్క కేవలం మీ యొక్క ఫ్యామిలీనే కాదు, మీరు సమాజానికి కూడా సేవ చేస్తున్నట్టు తల్లిపాల సంస్కృతిని మీరు కనుక కొనసాగింది. సో ఆ విధంగా దీర్ఘకాలికంగా కూడా బిడ్డలకి సంరక్షణలో తల్లిపాలు చాలా దోహదపడుతుంది. మరియు తల్లులకు కూడా దీర్ఘకాలికంగా ఇంతకుముందు మేడం చెప్పినట్టు అప్పటికప్పుడు స్వల్పకాలికంగా దీర్ఘకాలికంగా తల్లులకి తల్లిపాలు పట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో ఈ 12 నుంచి 13 కిలోల వెయిట్ గెయిన్ ఏదైతే ఉంటుందో ఆ వెయిట్ అనేది లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దానికి తోడు ఈ పోస్ట్ మెనప్ ఏదైతే ఉంటుందో నెటల్లో వచ్చే ఈ హెమరేజ్ ఏదైతే ఉంటుందో ఆ యాంటీపార్టమ్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరియు దాంతోపాటు ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకల దృఢత్వం ఇమిడింప చేయడానికి కూడా తల్లిపాలు ఇచ్చే తల్లులకి ఆ హార్మోన్ వల్ల ఏదైతే ఉందో ఇది కూడా దోహదపడుతుంది. తల్లులకి రొమ్ము క్యాన్సర్స్ మరియు అండాశయ క్యాన్సర్స్ కూడా రాకుండా ఇది తల్లిపాల సంస్కృతి అనేది ఖచ్చితంగా తల్లులకు కూడా సంరక్షిస్తుంది. సో ఒక్క తల్లిపాలు ఇవ్వడం వల్ల మనకు కుటుంబానికే కాకుండా సమాజానికే కాకుండా దేశానికి కూడా లాభం ఉంది. కాబట్టి దీనికి ప్రపంచ దేశాలందరూ కూడా ఆమోదించేసి ఇది ఒక రోజుతో సరిపోదనే మెసేజ్తో ఒక వారాంతరం పెడుతున్నారు అన్నది. కాబట్టి ఈరోజు మనము ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ ఊళ్ళలోకి వెళ్ళేసి కూడా ఖచ్చితంగా తల్లిపాలు అనేది మొదటి 6 నెలలు ఇవ్వాలి. పుట్టిన అరగంట గంట లోపలే ఆ స్కిన్ టు స్కిన్ బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి. బిడ్డకి పుట్టిన వెంటనే సిజేరియన్ నార్మల్ అయినా తీసుకెళ్ళేసి బిడ్డ యొక్క తల్లి యొక్క ఛాతి మీద బిడ్డను పెట్టేస్తే న్యాచురల్ మెకానిజంతో ఆ పాలు స్రవించడం మొదలు పెడితే అండ్ తల్లి బిడ్డ వేరు ఉంటే ఆ పాల సంస్కృతిని మనము విడదీసినట్టు. తల్లి బిడ్డ ఒక చోట ఉంటేనే ఆ బిడ్డ యొక్క ఏదైతే ఉంటుందో ఆ న్యాచురల్గా ఆ స్పర్శతోని, ఎందుకంటే పిల్ల బాబైనా పాపైనా వెళ్ళేసి రొమ్ము పడితేనే అక్కడి నుంచి ఆ నర్వ్స్ కండక్షన్స్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్కి వెళ్ళిపోయి అక్కడ హార్మోన్స్ స్రవించేసి పాలు కారడం అనేది మొదలవుతుంది. దానికి ఏం కావాలి? తల్లి బిడ్డ ఒక చోట ఉండడం కావాలి. సో వెంటనే తల్లికి బిడ్డకి వేరు చేయడం అనేది మనం చేయకూడదు. అత్యంత కీలకమైన బలమైన రీజన్ ఉంటే తప్ప నెలలు తక్కువ, బరువు తక్కువ, దమ్ము నీరు మింగడం, దమ్ము పట్టడము, బరువు తక్కువ అలాంటి ఏదైనా కీలకమైన అంశాలు ఉంటే తప్ప 95% బిడ్డ తల్లి ఒక చోట ఉంటేనే ఈ మన టార్గెట్ మనం రీచ్ అవుతాం తొలి 6 నెలలు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఎనర్జీ వారికి అండ్ హాస్పిటల్ మన సౌదరాయ మేడం గారికి, హాస్పిటల్ యాజమాన్యానికి అండ్ మీ అందరికీ కూడా
ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై హింద్. ఇంత మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డాక్టర్ హరికృష్ణ ఎవరు కాదండి, మా హస్బెండ్, నా హస్బెండ్. ఈ ప్రోగ్రామ్ 4 ఇయర్స్ నుంచి మేము కంటిన్యూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ 4 ఇయర్స్ నుంచి మా క్లబ్ మెంబర్సే నిజామాబాద్లో నుంచి స్టార్ట్ చేశారు. వీళ్ళు మేమే కంటిన్యూ అవుతున్నాము. సో ప్లీజ్ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేడం ఏమి ఇచ్చారు, సరే ఎట్లా మాట్లాడారు, ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అవన్నీ మీరు అందరూ పాటించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.